హాయ్ వుడ్ బి టీచర్స్. ఈరోజు 19th ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ ఎక్కడి నుంచి వచ్చి చూద్దాం. సైన్స్ బయాలజీలో నుంచి ఫస్ట్ క్రింది వానిది జతపరచండి అని ఇచ్చాడు. మడత బందు కీళ్ళు ఎక్కడుంటాయి? మోచే దగ్గర ఉంటాయి. బంతి గిన్నె కీళ్ళు, బంతి అనేది ఎక్కడ ఉంటుంది? భుజం దగ్గర కదా ఉంటుంది. నెక్స్ట్ బొంగరపు కీళ్ళు మెడ. కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? పుర్రె. ఇక్కడ చూడండి, కదలని కీళ్ళు తల మరియు పైదవడ అని ఇచ్చాడు. మనం పుర్రె అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మోకాల్లోను మరియు మోచేయి దగ్గర మడత బందు కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బంతిగిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు గురించి కూడా ఇచ్చాడు. ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా కన్ఫ్యూజ్ అయిన క్వశ్చన్ 9th క్లాస్ నుంచి ఇచ్చాడు. ఇది ఎవరిమైనా తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది, తప్పు అయిపోద్ది కూడా. అలాంటి క్వశ్చన్ ఇది. చూడండి, ఎముక వంగే గుణం లేని దృఢమైన కణజాలం అని పిలువబడడానికి కారణం అని ఇచ్చాడు కదా. అలాంటప్పుడు ఏంటి? ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీర భాగాలకు ఆధారాన్ని ఇస్తుంటుంది. ఇది ఎక్కడ ఉందో చూపిస్తాను. చూడండి, 9th క్లాస్ పేజ్ నెంబర్ 39 పేజ్లో ఉంది. ఇక్కడ చూస్తే అన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చాడు? ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీర భాగాలకు ఆధారాన్ని ఇస్తుంటుంది. చూడండి, ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అడిగాడు? వంగే గుణం లేని దృఢమైన కణజాలం అని పిలువబడడానికి కారణమని అడిగాడు. అది ఏం చేస్తుందని అడగలేదు. ఎముక యొక్క లక్షణాలు అని అడగలేదు. మనకి వంగే గుణం లేని దృఢమైన కణజాలం అని పిలువబడడానికి కారణం ఏంటని ఇచ్చాడు. కాబట్టి అక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఏంటి? సి ఏంటి? ఎముక కణాలు దృఢమైన మాత్రికతో ఇమిడి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇచ్చాడు. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. ఈ లక్షణాల వల్ల ఎముక అనేది వంగే గుణం లేకుండా ఉంటుంది అని ఇచ్చాడు. ఈ లక్షణం చూడండి, ఇక్కడ వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముక గల ఈ లక్షణాలు ఎముక విధులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? విధులు వేరు, లక్షణాలు వేరు లెక్క ఇచ్చాడు. లక్షణాలు ఎముక విధులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇక్కడ ఏంటని ఇచ్చాడు? ఆప్షన్లో 3 కదా, సి మరియు డి. ఎముక కణాలు దృఢమైన మాత్రికలు ఇమిడి ఉంటాయి. ఎముక మాత్రిక కాల్షియం మరియు ఫాస్ఫరస్ సమ్మేళనాలతో ఏర్పడి ఉంటుంది. ఇది 9th క్లాస్ నుంచి ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్నా కానీ అది లక్షణం అంటే దృఢమైన కణజాలం అని పిలవడానికి కారణం అని అడిగాడు. దాని యొక్క లక్షణం మనకు అడగలేదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ థర్డ్ ఇచ్చాడు. ఇది చాలా వరకు మన తప్పు అయిపోద్ది బిట్టు. అలా చూసుకొని నింపండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సరిగా జతపరచబడిన జతను గుర్తించండి అని ఇచ్చాడు. అంతర్జీవ ద్రవ్యజాలకం సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నమని ఇచ్చాడు. రిక్తికులు వృక్షకణానికి శ్వేతగుణము దృఢత్వాన్ని అందిస్తుందని ఇచ్చాడు. అయితే ఇక్కడ రైట్ అయింది ఏంటి? 2. రిక్తికులు వృక్షకణానికి శ్వేతగుణము మరియు దృఢత్వాన్ని అందించడం. ఇది కూడా 9th క్లాస్ నుంచి వచ్చింది బిట్టు. ఎన్నో పేజీ అంటే 15th పేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? తప్పైనవి ఏంటి? అంతర్జీవ ద్రవ్యజాలకం సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం అని ఇచ్చాడు కదా. కాదు, సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుంది? ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాడు. గాల్జీ పరికరం నుంచి లైసోజోమ్లు కూడా ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? అంతర్జీవ ద్రవ్యజాలము సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఏంటి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నము? లైసోజోముల్లో జరుగుతుంది కదా. చూడండి, ఇక్కడ సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నము లైసోజోముల్లో జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చాడు? అంతర్జీవ ద్రవ్యజాలకంలో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం అని ఇచ్చాడు. కాదు, లైసోజోములు సరళ చక్కెర నుంచి సంక్లిష్ట చక్కెరలు తయారు. ఇది కూడా తప్పే. ఇక్కడ గాల్జీ సంక్లిష్టాల్లో సరళ చక్కెరల నుంచి సంక్లిష్ట చక్కెరలు తయారు చేయబడతాయి. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టము విష పదార్థాలు మరియు మందులు నిర్వీర్యం అని ఇచ్చాడు. కాదు కదా. ఇది ఎక్కడ జరుగుతుంది? అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతుంది. చూడండి, ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలంలో విష పదార్థాలను మరియు మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. రిక్తికులు అనేవి వృక్షకణానికి ఇక్కడ ఇచ్చాడు. రిక్తికులు అనేవి శ్వేత గుణాన్ని మరియు దృఢత్వాన్ని అందిస్తాయి. అంటే మొత్తం ఈ లెసన్ మొత్తం నుంచి కూడా ఈ క్వశ్చన్ బిట్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా 9th క్లాస్ నుంచే ఇచ్చాడు. సూక్ష్మ పోషకాలు సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు. ఏంటది ఆన్సర్? సెకండ్, ఐరన్ మరియు పొటాషియం. సూక్ష్మ పోషకాల సరికాని జతను. సూక్ష్మ పోషకాలు ఏంటేంటి కాదు? ఐరన్, పొటాషియం. ఇదండి ఇక్కడ ఇచ్చాడు. సూక్ష్మ పోషకాల్లో ఐరన్ కానీ పొటాషియం కానీ లేదు కదా.
ఓకే, ఇది చూసుకుని మీకు అర్థమవుతుంది. ఐరన్ సూక్ష్మ పోషకాలు సరికాని జతను గుర్తించండి. ఐరన్ ఉంది కానీ పొటాషియం ఇందులో లేదు, సరికాని జత అంటే ఇందులో సరికాదనమాట. ఐరన్ మాంగనీస్ ఉన్నాయి, మాంగనీస్ బోరాన్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మాలిబ్డనము కాపర్ ఉంది కానీ ఇక్కడ ఏంటి లేదు, పొటాషియం లేదు. కాబట్టి ఐరన్ పొటాషియం సరికాని జత. అంటే ఐరన్ ఉంది కానీ పొటాషియం లేదు కదా. చూడండి, ఇనుము ఉంది కానీ పొటాషియం లేదు, సరికాని జత అని ఇచ్చాడు. అంటే ఐరన్ ఉంది, పొటాషియం లేదు కాబట్టి సరికాని జత రెండోది అవుద్ది. మాంగనీస్ బోరాన్ ఉన్నాయి, మాలిబ్డనం కాపర్ ఉంది, ఐరన్ మాంగనీస్ ఉంది, పొటాషియం ఒకటే లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సూక్ష్మ పోషకాలు సరికాని జతను గుర్తించండి. రెండోది ఐరన్ పొటాషియం. ఐరన్ అనేది ఉంది, పొటాషియం అనేది లేదు సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ టీకాల ద్వారా నయం చేయలేని వ్యాధుల జతను గుర్తించండి. నయం చేయలేని వ్యాధులు క్షయ, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, టైఫాయిడ్, ఆటలమ్మ, పోలియో, మలేరియా, డీసెంట్రీ. నాలుగోది కరెక్ట్ అవుద్ది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఉంది, ఇది ఎంట్రీలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏంటని ఇచ్చారు చూడండి, విరోచనాలు డీసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవాన్ల వల్ల కలుగుతాయి. ఇక్కడ ఎందుకు ఇది చూపించానంటే ప్రోటోజోవాన్ల వల్ల కలిగిన వాటికి వ్యాక్సిన్స్ అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా, వైరస్లు అలాంటి వాటికి వ్యాక్సిన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అవుద్ది, మలేరియా మరియు డీసెంట్రీ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. టీకాల ద్వారా నయం చేయలేమన్నమాట, వాటికి టీకాలు అనేవి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్లాస్ సెమిస్టర్ 1 27th పేజ్. 7th క్లాస్ 27th పేజ్ నుంచి వచ్చిందండి. ఇది ఇంటర్లో ఉంటుంది చూడండి. ఇంటర్లో పేజ్ నెంబర్ 4th పేజ్లో సెకండ్ ఇయర్ జువాలజీలో నీట్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఇంతవరకు ఇచ్చాడు. 27th పేజ్లో ఏంటి ఇచ్చాడు, కొంతకాలు. ఇక్కడ చూడండి, కత్తిరించి కొరికే దంతాలు ఎన్ని ఉంటాయి, ఇలాగ బాక్స్ ఇచ్చాడు అనమాట. మనకు కొంతకాలు కదా. ఫస్ట్ గుచ్చి పీల్చేవి ఏంటి, రాధనికలు కదా. నమిలి విసిరేవి, నమలడానికి విసరడానికి చర్వనికాలు ఉపయోగపడతాయి. అదే బిట్టు ఇక్కడ ఇచ్చాడు అనమాట. కొంతకాలు బి కత్తిరించడము, కొరకడము, రాధనికలు, గుచ్చడం, చేల్చడము, చర్వనికాలు, నమలడం, విసరడం. ఇది 7th సెమిస్టర్ 1 27th పేజ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏంటి ఇచ్చాడు, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. 4th ఆప్షన్ కరెక్ట్. పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు పంపుతుంది. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ 27th పేజ్లో ఇచ్చాడు. ఈ డయాగ్రామ్స్ నుంచి ఇచ్చాడు. మీకు కొంచెం అర్థం కాకపోతే నేను క్లాసెస్ చెప్పాను కదా, క్లాసెస్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంటర్లో కూడా ఉంటుంది, సెకండ్ ఇయర్లో ప్రసరణ వ్యవస్థలో. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఇది కుడికర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తుంది అన్నాడు, తప్పు. పుప్స ధమని ఆమ్లజని సహిత రక్తాన్ని స్వీకరిస్తుంది అన్నాడు. పుప్స ధమనుల్లో అయితే సహిత రక్తం ఉంటుంది, పుప్స ధమనుల్లో అయితే చెడు రక్తం కదా ఉంటుంది, ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. రెండోది కూడా తప్పు. మూడోది గుండె యొక్క సంకోచ సరళికలు కవాటాలను నియంత్రిస్తాయి, తప్పు. 4వ ఆప్షన్ కరెక్ట్. పుప్స ధమని చూడండి, ఇక్కడ పుప్స ధమని నుంచి ఊపిరితిత్తులకి అనేది ఆమ్లజని రహిత రక్తం అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా మారి మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి సిరలు అనేవి, మామూలుగా సిరల్లో చెడు రక్తం ఉంటుంది కానీ ఊపిరితిత్తుల నుంచి వచ్చే పుప్స సిరల్లో మాత్రం మంచి రక్తం ఉంటుంది. నా క్లాసెస్ 10th న్యూలో వింటే మీకు అర్థమైపోద్ది. ఇది 4th ఆప్షన్ కరెక్ట్ అవుద్ది. పుప్స ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు పంపుతుంది. ఇక్కడ పుప్స ధమని నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తం ఇలా బ్లూ కలర్లో ఉంది కదా, బ్లూ కలర్లో ఉంది అంటే ఆమ్లజని రహిత రక్తం అనమాట. ఊపిరితిత్తులకు ఆమ్లజని సహిత రక్తం కోసం పంపిస్తుంది. 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు చూడండి, ఈస్ట్, లాక్టోబాసిల్లస్, సైటోప్లాజము, మైటోకాండ్రియా. ఇది 10th క్లాస్ నుంచి ఇక్కడ నుంచి ఇచ్చాడు. ఇదే మొత్తం చూడండి, ఇదే మొత్తం ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఈస్ట్ అనేది ఏం చేసింది, ఇథనాలు, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి కదా. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్, లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి. తర్వాత ఏంటి ఇచ్చాడు, 3 ఆప్షన్ సైటోప్లాజం అంటే కణద్రవ్యం. సైటోప్లాజం కణద్రవ్యంలో ఏంటి ఏర్పడింది, పైరువేట్ ప్లస్ శక్తి. ఇక్కడ ఏంటి ఉంది చూడండి, పైరువేట్ ప్లస్ శక్తి.
నెక్స్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇది మైటోకాండ్రియా. ఇది మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో ఏంటంటే ఏర్పడింది కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి. ఎక్కడుంది కార్బన్ డైఆక్సైడ్, నీరు ప్లస్ శక్తి. ఇది మ్యాచింగ్లా మీరు నింపుకోండి. 4th ఆప్షన్ కరెక్ట్. అంటే ఫస్ట్ ఏదేంటి ఈస్ట్, ఇది కదా 4th. ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ శక్తి. ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ చూడండి ఇక్కడ ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ శక్తి. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ అంటే లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి. లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి. సైటోప్లాజము అంటే పైరువేట్ ప్లస్ శక్తి అంటే సెకండ్ ఆప్షన్. అది 4th ఆప్షన్ కరెక్ట్. ఒకసారి మ్యాచింగ్స్ మీరు నీట్గా చూసుకోండి. ఇది 10th న్యూ నుంచే బిట్స్ ఇచ్చాడు, ఓల్డ్ నుంచి ఇవ్వలేదు. ఒకవేళ ఓల్డ్లో ఉన్నా ఇలా పారావైజ్ ఇవ్వలేదు, ఎక్కడో చిన్న బిట్టు ఒకవేళ ఓల్డ్లో ఉన్నా ఓల్డ్లో నుంచి ఇవ్వలేదు, లేదంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు తప్ప 10th ఓల్డ్లో ఇవ్వలేదు. ఇప్పుడు మనకు న్యూలో ఎలా ఇచ్చాడని చూడండి, ఇది పారాగ్రాఫ్ నుంచే కదా క్వశ్చన్ మొత్తం ఫ్రేమ్ చేశాడు. ఇది ఓల్డ్లో కూడా ఉండొచ్చు, కానీ ఓల్డ్లో ఉన్న అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి అందులో నుంచి ఇచ్చినట్టు కాదు. మళ్ళీ ఇందులో ఇవ్వలేదు అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. 19th పేజ్ 10th పెట్టి చూసుకోండి. ఇక్కడ రాసుకోండి, ఇక్కడ టెట్ 19th సెషన్ 2 నుంచి వచ్చిందని చెప్పి ఆ బిట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అని ఇచ్చాడు. ఇది అగ్రాధిక్యత, ఇండోలెస్టిక్ ఆమ్లం, వేగవంతమైన కణ విభజన, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, విత్తనాల సుప్తావస్థను పోగొట్టడం. ఇది ఉంది మామూలుగా కానీ బుక్స్లో 7th ఉంది, కానీ ఇది అంతగా లేదు. నెక్స్ట్ ఓల్డ్ 10th కూడా నీట్గా బిట్ ఉన్నది, అంటే మొక్కల్లో ఉండే హార్మోన్స్ గురించి ఉంది, కానీ అందులో నుంచి ఇవ్వలేదు. ఎందుకంటే ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు ఇవ్వలేదు. ఇది ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చాడు. అగ్రాధిక్యత, ఇండోలెస్టిక్ ఆమ్లం అని ఇచ్చాడు కదా. ఇదండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, సరైన జాతను గుర్తించండి అని ఇచ్చాడు. 4th ఆప్షన్ ఏంటి, ఏసి కరెక్ట్. ఏ అనేది అగ్రాధిక్యత ఇండోలెస్టిక్ ఆమ్లం. ఇండోలెస్టిక్ ఆమ్లం అంటే ఏంటి, ఒక యాక్సిన్ కదా, ఇది అగ్రాధిక్యతను ప్రేరేపిస్తుంది. ఒకటోది కరెక్ట్. నెక్స్ట్ సి కరెక్ట్. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి జిబ్బరిన్లు అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, విత్తనాన్ని అంకురణకు నిరోధిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం. వేగవంతమైన కణ విభజన. వేగవంతమైన కణ విభజన అనేది ఆక్షన్లు చేయవు, అది ఏంటది సైటోకైనిన్లు చేస్తాయి కదా. చూడండి, కణ విభజన ఏది ప్రేరేపిస్తుంది, సైటోకైనిన్లు కదా. నెక్స్ట్ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం జిబ్బరిన్లు అని ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం జిబ్బరిన్లు కరెక్టే కదా. చూడండి ఇక్కడ ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ 114 పేజ్ 115. ఇది వార్ధక్యాన్ని జీర్ణతను ఆలస్యపరుస్తుంది అంటే కరెక్టే. ఏసి కరెక్ట్. ఏ ఒకటి అగ్రాధిక్యత ఇండోలెస్టిక్ ఆమ్లము, సి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం జిబ్బరిన్లు, విత్తనాల సుప్తావస్థను పోగొట్టడానికి ఆబ్సెసిక్ ఆమ్లం అని ఇచ్చాడు. ఆబ్సెసిక్ ఆమ్లం అనేది సుప్తావస్థను పోగొట్టదు, సుప్తావస్థను నియంత్రిస్తుంది అనమాట. అంటే సుప్తావస్థకు పోగొట్టడానికి ఇచ్చాడు కాబట్టి కాదు. అంటే ఏ మరియు సి కరెక్ట్. అగ్రాధిక్యత ఇండోలెస్టిక్ ఆమ్లము, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి జిబ్బరిన్లు. ఇది ఇంటర్ నుంచి ఇచ్చాడు. ఓల్డ్లో ఉన్నాయి కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఈ పాయింట్స్ లేవన్నమాట. ఓల్డ్ 10th అంటే మనకు ఓల్డ్ 10th నుంచి ఇచ్చినట్టు కాదు బిట్, ఇంటర్ నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఏంటి, యూగ్లినా లైన్. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి ఒక ఆకుపచ్చని తంతువు అని ఇచ్చాడు. అక్కడే మనకు తెలిసిపోద్ది స్పైరోగైరా అని. తంతువును సూక్ష్మదర్శనం కింద పరిశీలించాడు. క్రింది వానిలో ఆ జీవి పేరు మరియు దాని ప్రత్యుత్పత్తి విధానం అని ఇచ్చాడు. అంటే స్పైరోగైరా అలైంగిక మొక్కలు అవ్వడం, అంటే అక్కడ ఆకుపచ్చని తంతువు అని ఇచ్చాడు. యూగ్లినాలో లైంగిక సంయుక్త బీజాలు ఏర్పడడం కాదు. క్లామ్డోమోనస్ అలైంగిక మొగ్గలతో ఉండడం కాదు. ప్లానేరియా అనేది అలైంగిక పునరుత్పత్తి, కానీ ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు, ఆకుపచ్చని తంతువు అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ది, థర్డ్ది కరెక్ట్ అనమాట. స్పైరోగైరా అలైంగికంగా మొక్కలు అవ్వడం. ఇది 7th క్లాస్ సెమిస్టర్ 2 నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ 10th క్లాస్లో కూడా దానికి రిలేటెడ్గా ఉన్నాయి. ఇదండి ఇక్కడ నుంచి ఆకుపచ్చని తంతువు అనేది స్పైరోగైరా మొక్కలు అవ్వడం ద్వారా ఇచ్చాడు. ఎన్నో పేజీ, 9th పేజ్ సెమిస్టర్ 2 7th క్లాస్. మొత్తం మనకి ఇవన్నీ కావాలి అనుకుంటే 10th కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఇంటర్లో కూడా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో 91 పేజ్లో కూడా ఉందన్నమాట. మొత్తం అన్ని కలిపి ఇచ్చాడు. ఇక్కడ
10th న్యూ నుంచి కూడా బిట్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. అంటే ఇది కాదు అనడానికి ప్లానేరియాలో ప్రత్యుత్పత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, పునరుత్పత్తి జరుగుతుంది, కానీ అక్కడ ఆకుపచ్చని తంతు అని ఇచ్చాడు కాబట్టి 3వ ఆప్షన్ కరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవు మొక్కను, అంటే ఒక సంయుగ్మజ అంటే క్యాపిటల్ టీ అనుకుందాం, విషమ యుగ్మజ పొడవు మొక్కతో సంకరణం చేయగా, అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకుంటే 400 కొత్త మొక్కలు ఏర్పడ్డాయి కదా. అయితే ఉత్పత్తి అయిన పొడవు మొక్కల సంఖ్య అంటే ఏంటి? అన్ని కూడా పొడవు మొక్కలు ఏర్పడతాయి. అంటే 400 కూడా పొడవు మొక్కలే ఏర్పడతాయి. అంటే విషమ యుగ్మజమైన సంయుగ్మజ అయినా అన్ని పొడవు మొక్కలు ఏర్పడతాయి. అంటే స్మాల్ టీలు 2 కూడా రావు. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడంటే న్యూ 10th నుంచి ఇచ్చాడు. న్యూ 10th 93 పేజ్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకొని మనం నింపుకోవాలి అంతే. జెనెటిక్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇచ్చాడు. F1 తరంలో మధ్యస్థ పొడవు మొక్కలు ఉన్న మొక్కలు లేవు, అన్ని పొడవు మొక్కలు ఏర్పడతాయి అనమాట. ఇది కేవలం ఒక జనక మొక్క లక్షణం మాత్రమే కనిపించేది తప్ప 2 జనక మొక్కల మిశ్రమ లక్షణం కాదు. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా తీసుకుంటే అంటూ చూడండి ఇక్కడ ఇలా అనమాట, అన్ని కూడా పొడవు మొక్కలు ఏర్పడతాయి. ఒక విషమ యుగ్మజ ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఒక సంయుగ్మజ పొడవు మొక్కను విషమ యుగ్మజ పొడవు మొక్కతో చేస్తే అన్ని కూడా పొడవు మొక్కలు ఏర్పడతాయి. 400 కూడా పొడవు మొక్కలు ఏర్పడతాయి. చూడండి ఇక్కడ వేసి చూపించాను. అంటే 2 క్యాపిటల్ టీ, ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ తీసుకుంటే క్యాపిటల్ టీ అన్ని క్యాపిటల్ ఒక్కొక్కటి ఉంది కాబట్టి అన్ని పొడవు మొక్కలే. అంటే 400 కూడా పొడవు మొక్కలే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కస్కుట యొక్క ఈ లక్షణము దానిని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది. చూడండి, కస్కుట యొక్క ఈ లక్షణము దానిని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తూ ఉంటుందని చెప్పాడు. ఎన్నో ఆప్షన్ ఇచ్చాడు? సెకండ్ ఆప్షన్ సి ఓన్లీ అని ఇచ్చాడు. ఇది అతిథేయికి విలువైన పోషకాలు అందకుండా చేస్తుందంట. రెండో ఆప్షన్ సి ఓన్లీ. ఇది అతిథేయికి విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది. ఇందులో పత్రహరితం ఉండదు, కానీ ఆ లక్షణం అనేది పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు కాదనమాట. ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాడు కదా, అలా ఇచ్చాడు ఇది కూడా. ఎముకల గురించి ఇచ్చాడు కదా, లక్షణముని ఇది ఏ విధంగా కారణం అని చెప్పి అలా ఇచ్చాడు. కస్కుట యొక్క ఈ లక్షణం దాన్ని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది. 7th క్లాస్ సెమ్ 1లో 19th పేజ్ చూడండి. ఇక్కడ ఇందులో పత్రహరితం ఉండదు. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కూడా దీనిలో పత్రహరితం ఉండదని ఇచ్చాడు, కానీ లక్షణం అడిగాడు, పరాన్నజీవికి ఉండవలసిన లక్షణం అడిగాడు కాబట్టి సి కరెక్ట్. ఓన్లీ సి కరెక్ట్. ఎక్కడ ఉంది అంటే 9th పేజ్ నుంచి మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. సెమ్ 1 7th క్లాసు ఇదండి, ఇక్కడ ఇచ్చాడు. విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది కావున దీనిని పరాన్నజీవి అంటారు. విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది కనుక దీనిని పరాన్నజీవి అంటారు. చూడండి, సి ఆప్షన్ కరెక్ట్. ఇది మొక్కలపై ఎగబ్రాకుతుంది కరెక్టే, కానీ ఇది పరాన్నజీవికి ఉండాల్సిన లక్షణం అనేది కాదు. రెండోది సి మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ రాసుకోండి. 19th ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఇచ్చాడు. 7th సెమ్ 1 11th పేజ్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్లాస్ సెమ్ 1 నుంచి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? గిరిజన సంస్కృతి మరియు జీవన విధానాలు పరీక్షించబడే రక్షిత ప్రదేశం అని ఇచ్చాడు. ఇది యాజ్ టీజ్ అలా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ జీవవన రిజర్వ్. ఇక్కడ చూసుకోండి 3 ఆప్షన్ జీవవన రిజర్వ్. ఎన్నో పేజీ? 33 సెమ్ 1. ఇక్కడ 19th 2 అని పెట్టుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర దెబ్బతినడం వలన కలిగే నష్టాలని ఇచ్చాడు. ఆప్షన్ సెకండ్ 1, 2, 3. చర్మ క్యాన్సర్ వస్తుంది, కంటి శుక్లం ఏర్పడటము, పంటలు దెబ్బతినడం, హిమోఫిలియా అనేది రక్త కణాలకు కదా. ఇది ఓజోన్కి 3. ఇది కామన్ అండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కామన్గానే ఇచ్చాడు. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు మాత్రమే గల సమూహాన్ని గుర్తించండి. తోలు, కొబ్బరి పీచు, కలప ఎముక, అట్టముక్కలు, ఓక, టైల్స్, గాజు. ఇవనేవి విచ్ఛిన్నం చెందవు, టైల్స్ మరియు గాజు. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు మాత్రమే గల సమూహాన్ని గుర్తించండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 146. జలచర మొక్కల్లో కనబడని ఒక లక్షణాన్ని గుర్తించండి. కనపడని లక్షణం అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ కాండం దృఢంగా మరియు బలంగా ఉంటుందని ఇచ్చాడు కదా, అది కనపడని లక్షణం గుర్తించండి అని ఇచ్చాడు. సెకండ్ కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడంటే 6th సెమిస్టర్ 1 131 పేజీలో ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇచ్చాడు 131 పేజీలో 6th క్లాస్ సెమిస్టర్ 1
వేళ్ళు పరిమాణం తగ్గించబడి ఉంటుంది. పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. కాండం అనేది ఇక్కడ నుండి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అంటే పూర్తిగా ఇవ్వలేదు ఇందులో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో పూర్తిగా ఇచ్చాడు. అందులో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోండి. సెమిస్టర్ 1 6th క్లాస్. నెక్స్ట్ చూడండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో మొత్తం ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏంటది ఏరెంకాయమ విస్తృతంగా ఉంటుంది. నీటి మునిగి ఉన్న జలచర మొక్కల్లో ఆకుల్లో పత్రరంధ్రాలు ఉండవు. ఉంటాయా ఉండవని మనకు డౌట్ వస్తుంది. ఇది 6th క్లాస్లో లేదు. పత్రరంధ్రాలు ఉంటాయా ఉండవా అని అనుకుంటాం కదా. 6th క్లాస్లో లేదు కాబట్టి ఇంటర్లో చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి వచ్చేది హరిత మృదు కణజాలం ఉంటుంది అంటే ఏరెంకాయమ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి ఉండవు. పత్రరంధ్రాలు అనేవి ఉండవు. చూడండి ఇక్కడ ఇచ్చేది. నెక్స్ట్ ఏరెంకాయమ ఉంటుంది. ఇదంతా మొత్తం చూసుకోండి. ఇక్కడ ఇందులో వేర్లు అనేవి చూడండి. వేర్లు అనేవి ఉండవు లేదా వేర్లు కృచించి ఉంటాయి. ఇందులో 6th క్లాస్లో పూర్తిగా ఇవ్వలేదు, మరి అందులో లేవు. నెక్స్ట్ ఇంటర్ నుంచి ఇచ్చినట్టే బిట్ అంటే ఇచ్చాడు అంటే మొత్తం 4 ఆప్షన్స్ ఒక్క దాంట్లో ఉంటే అలా ఆ టెస్ట్ నుంచి ఇచ్చినట్టు అనమాట. 10th ఓల్డ్ నుంచి అయితే ఏమి ఇవ్వలేదు. దీనికి ఆన్సర్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేసిన ఇంటర్ వరకు వెళ్తే మనకు యూజ్ అవుద్ది. ఏరెంకాయమ విస్తృతంగా ఉంటుంది. కాండం దృఢంగా మరియు బలంగా ఉండదు. ఇది ఆప్షన్ అనేది లక్షణం కానిది. నెక్స్ట్ మెథడాలజీలో బిట్స్ చూసుకోండి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు ఆన్ ద స్ట్రక్చర్ హ్యూమన్ బాడీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే వెసాలియస్. నెక్స్ట్ సెకండ్ విద్యార్థులు ప్రయోగశాలకు అవసరమైన ప్రత్యామ్నాయాలు పరికరాలను తయారు చేయడంలో ఈ జీవశాస్త్ర బోధన విలువ అని ఇచ్చాడు. సృజనాత్మకత విలువల్లో చూడండి మెథడాలజీలో. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనం కానిది అని ఇచ్చాడు. 3 ఆప్షన్ కరెక్ట్. సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు నిజ జీవనంలో వినియోగించుకుంటారు అని ఇచ్చాడు. ఆగమన పద్ధతి కదా, సూత్రాల నుంచి కాదు. సూత్రీకరణ విషయాలు విద్యార్థులు నిజ జీవితంలో వినియోగించుకుంటారని ఇచ్చాడు. 3rd ఆప్షన్ కరెక్ట్ అనమాట. అంటే కానిది ఆగమన పద్ధతి కానిది అది ఆగమన పద్ధతిలో చూడండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో లిటిల్ మీడియాలో బోధనోపకరణాలు గుర్తించని ఇచ్చాడు. 3 ఆప్షన్ ఏబిడి అంటే రేడియో కాదు. ఓవర్ హెడ్ ప్రాజెక్టు, సీసీటీవీ, ఆడియో క్యాసెట్లు ఇవన్నీ కూడా బోధనోపకరణాలను గుర్తించండి. లిటిల్ మీడియా బోధనోపకరణాలు. ఓకే అండి, అంతే. ఇది 150 క్వశ్చన్. ఇవి ఇక్కడ నుంచి వచ్చే కంటెంట్ చూసుకోండి.